ఇప్పుడు అంతే. సో ఈవెన్ ఏగా సినిమా చేసినప్పుడు నాని గారు కూడా స్టార్డమ్ లేదు అంత, అవును. బికాస్ ఆ రోల్ కూడా ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అంటే ఉంటుంది. ఆయనకు ఆల్రెడీ హిట్స్ ఉన్నాయి బ్రో. అష్టచమ్మ ఆయన సినిమాలు ఆయనకు ఉన్నాయి. స్టార్డమ్ లేదు. అంటే అది మనం స్టార్ అనుకోవడం. అని, న్యాచురల్ అంటే స్టార్ అని. మీ దృష్టిలో, నా దృష్టిలో అయితే ఆయన ఆల్రెడీ స్టార్ బ్రో. అదే ఇప్పుడు ఆ 15 మినిట్స్ రోల్ కాబట్టి ఈవెన్ పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆయన నాకు తెలిసి వినిపించలేదేమో మేబీ. ఓకే. ఆ నెరేషన్ 15 మినిట్స్ ఉంటారు కదా, తర్వాత అంతా ఏగేమే ఉంటుంది సినిమా అంతా ఓకే. నాన్నగారు చనిపోయిన తర్వాత. సో అప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? బికాజ్ ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసి ఆ స్టేట్మెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. నేను మీకు దూరం నుంచి నేను అదే ఒక ఇటుకలా కనిపిస్తున్నాను, నేను ఇటుక పేరుస్తున్నాను, దూరం నుంచి చూస్తే మీకు ఒక గోడ కనిపిస్తుంది ఒక రోజు, ఎవ్వడూ బద్దలు కొట్టలేడు, ఏ బుల్డోజర్ బద్దలు కొట్టలేదు అని చెప్పి. నిజంగా ఈ రోజు అలాగే కనిపిస్తుంది. ఆయన ప్రొడక్షన్ హౌస్లు రెండు బ్యానర్స్ ఇవన్నీ చేసుకోవడం. మీకు ఆ రోజుల్లో ఏమనిపించింది ఆయన డెడికేషన్ గురించి, ఆయన యాక్టింగ్లో అంటే తెలిసిపోతుంది. ఇప్పుడు మహానటి సావిత్రి గారికి సహజ నటి అని పేరు ఉంది, అంటే న్యాచురల్. అలాంటి పేరు ఆయనకి ఆడియన్స్ ఇచ్చారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎంత ప్రేమించారు, ఎంత ఓన్ చేసుకున్నారని. అలా ఎవరిని ఓన్ చేసుకున్నా అంతే డార్లింగ్. ఇప్పుడు వాళ్ళు అంత బిరుదిచ్చారంటేనే ఈయన ఒక మనవాడు, మావాడు, న్యాచురల్ బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు. అంటే మన అని యాక్సెప్ట్ చేశారు. సో మన అని యాక్సెప్ట్ చేస్తే జనాలు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారు. అండ్ ఆయన అంటే హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు కొత్త డైరెక్టర్స్, ఆయన అందరు కొత్త డైరెక్టర్స్, ఆయన వర్క్ చేసిన వాళ్ళందరూ అమేజింగ్. వెరీ గుడ్ టు సీ దాట్. సో ర్యాపర్స్ బూమ్ నడిచింది ఒకప్పుడు. ఈవెన్ ఆ ర్యాప్ని అంత ఆడియన్ అంత ఓన్ చేసుకోలేకపోయి ఉంటే మీకు కూడా కొంచెం అంత ఆదరణ దక్కేది కాదు. కరెక్ట్గా ఓన్ చేసుకున్నారు, మీ టాలెంట్ ఏంటో బయట షోకేస్ అయింది, వెంటనే ఓన్ చేసుకున్నారు. నోయల్ ర్యాపర్ అనగానే నోయల్ ఆ టైంలో, తర్వాత యాక్టర్ అయ్యారు, ఈ రోజు ఈ స్టేజ్ దాకా వచ్చారు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ జనరేషన్ చూస్తుంటే, ఇంకా ర్యాపర్స్ ఇంకా కొత్త వాళ్ళు మీ కళ్ళ ఎదురుగుండా చిన్న వాళ్ళు వస్తున్నారు, యూట్యూబ్లో కావచ్చు. దానికి ఇప్పుడు టాలెంట్ ఎవరికి ఎప్పుడు ఏ టైంలో హెల్ప్ అవుద్దో చెప్పలేము. లైక్ ఇప్పుడు హనుమాన్ కైండ్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు, సాంగ్స్ పెద్ద హిట్స్ అవుతున్నాయి. సో అది కన్సిస్టెన్సీ డార్లింగ్. ఇప్పుడు నేను సినిమాలు అని చెప్పి నేను డైవర్ట్ అయ్యి ఇటు రాకపోతే ర్యాప్లో నా కెరియర్ కూడా బాగుండేది. కానీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకనే నేను దాని మీద 100% ఫోకస్ చేయలేకపోయా. బట్ ఐ ఫీల్ గుడ్, ఎందుకంటే ర్యాప్ సీన్ ఇంత ఇవాల్వ్ అవ్వడం ఇక్కడ బెంగళూరులో బాగుంటుంది, బాంబేలో అయితే నెక్స్ట్ లెవెల్, క్రోర్స్లో చార్జ్ చేస్తున్నారు వాళ్ళు ఒక షో చేయడానికి. మన దగ్గర కూడా అది ఇవాల్వ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకు అవ్వదు బ్రో, తెలుగు వాళ్ళు కూడా అలా చేయాలి, మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆస్కర్కి వెళ్ళినప్పుడు ఇండియన్ ఫిల్మ్ అని అన్నారు బ్రో. మన ర్యాప్లో కూడా ఇవాల్వ్ అవుతే అరే మన తెలుగు వాడని గర్వంగా చెప్పుకుంటాం. సో డెఫినెట్లీ నేను ఇంకా బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే 100% చేస్తాను. నేను అది కూడా పొట్టేల్ సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట నన్ను పాడమని అడుగుతుంటే ఐ ఫెల్ట్ హ్యాపీ. యాజ్ అన్ యాక్టర్ నేను వెళ్ళినా వాళ్ళు నా మ్యూజిక్ అడుగుతున్నారు, మీరు పాట పాడండి అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అరే నేను ఎందుకు చేయలేదు ఇన్ని రోజులు అని నాకు కొంచెం బాధ కూడా అనిపించింది. ఇమ్మీడియట్గా వచ్చి నా ఓన్ ఖర్చులతో నేను సాంగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ బ్రో, ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు మ్యూజిక్ యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ టు డూ గుడ్ రోల్స్. అది. సో బేసికల్లీ మీరు డైలీ రొటీన్ పడుకునేటప్పుడు ఈ మ్యూజిక్ ఏమన్నా అనుబంధం ఉంటుందా? మ్యూజిక్ని పెన వేసుకుని పడుకుంటూ ఉంటారు అంటే వింటూనే నిద్ర పడుతుంది కొంతమందికి, లేచిన వెంటనే ఖచ్చితంగా ఒక ర్యాప్, ఒక సాంగ్, ఒక మ్యూజిక్ వినాలి, ఇలాంటి మూడ్ ఉంటుంది కదా చాలా మంది. అవును డార్లింగ్, నాకు ఇష్టం. ఏమి వింటారు ఎక్కువగా? మీరు చేసిన మీ కంపోజిషన్లోంచి వచ్చిన వాటిలో ఎక్కువగా విన్నది ఏంటి? మీరే కొంచెం మెస్మరైజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఒక పాట మీద వర్క్ చేస్తున్నానంటే ఆ 2-3 నెలలు ఆ పాట రిలీజ్ అయ్యే వరకు బాగా వింటా. ఆ పాట రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అంత వినను. ఎందుకు తెలియదు డార్లింగ్, ఐ డోంట్ నో. ఎందుకంటే అంతవరకు ఏంటంటే దాని మీద ఏమైనా వర్క్ చేయొచ్చు, ఒక్కసారి వెళ్ళిపోయిందా ఇంకా మన చేతిలో ఏం లేదు. అందుకని ఇంకా దాని తర్వాత పెద్దగా వినను. నాకు ఎప్పుడన్నా మూడ్ వస్తే నా అన్ని సాంగ్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి పెట్టుకొని వింటా. మనం ఎలా చేసాము, ఏంటి, ఏమేమి చేసాము అని చెప్పి వింటాను తప్ప ఐ కీప్ అ ట్రాక్. మొన్న F1లో OSTs చాలా బాగున్నాయి, ఇప్పుడు రెగ్యులర్ అవి వింటున్నా ఎక్కువ. సో తమిళ్లో క్రేజీ ర్యాప్స్ ఉంటాయి, సో హిప్ హాప్ అని కొట్టి తమిళ్, తెలుగు, హిందీ అలా వింటూ ఉంటా. అది. సో నా సాంగ్స్ అంటే ఇష్టం బ్రో, నాకు నా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నా ఇష్టం కాబట్టి రిలీజ్ చేస్తాను, లేదంటే అలా ఉండేవి. బట్ అంత రిలీజ్ అయ్యాక చెప్తున్నా కదా, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. ఒక్కోసారి అయితే సాంగ్ ఇంకా రేపు రిలీజ్ అవుతుందంటే 10 times, 20 times, 30 times విని ఇంకేమైనా చేయొచ్చా అని ఆలోచిస్తూ ఉంటా. ఒకసారి రిలీజ్ అయిందా ఓకే. అది ఇప్పుడు ఈ ప్రమోషన్స్లో కావచ్చు, లేదంటే ఎక్కడైనా ఈ మీడియా ముందు కావచ్చు, ఎవరైనా ముందు కావచ్చు, ఎక్కువగా పాడిన ర్యాప్ ఏంటండి? అతిలి సతి ర్యాపే. ఎక్కడికి వెళ్ళినా ఒకసారి బాబోయ్ మళ్ళీ
Okay, rip it on now, break it down now, making the money to fake now, come on, sing it on now, break it down now, making the money to fake now, come on, Atili satay, 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 Atili satay, 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 bad the beat, ripping the heat, the head, the sweat, the make you go crazy, he's mad, he's bad, he's making a waste now, come on, Atili satay, 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 satay. సో సూపర్ సూపర్. సో బేసికల్లీ ఈ ర్యాప్ అనే పదం తెలియకముందే మీకు ఎవరండి ఈ ర్యాప్ అనే పదాన్ని పరిచయం చేసింది? బ్రో ఇప్పుడు నాకు ప్రభుదేవ గారు అంటే చాలా ఇష్టం బ్రో. ఆయన మూవీస్ అన్నీ చూసేవాడిని. సో ప్రేమికుడు డాన్స్, బేసిక్గా డాన్స్ అంటే ఇష్టం. సో అన్నీ ఫాలో అయ్యేవాడిని. లవ్ బర్డ్స్ అనే మూవీలో నో ప్రాబ్లం అనే ఫుల్ ఫ్లెజ్డ్ ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ వచ్చింది. Safisa Golomela Sonamana check back, no chat, which you come comfy a chat. In Namadras of it, make the Sab, the bomb on Pachi, one at for ever chance. And అరే ఇదేంద్రా బాబు ర్యాప్ అసలు అదిరిపోయింది కదా అని చెప్పి గూస్ బంప్స్ వచ్చాయి నాకు ఆ సినిమా చూసినప్పుడు. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ అసలు ఏంటి ర్యాప్ ఏంటి. అప్పుడు DD2 ఒకటే ఛానల్, అందులోనే ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేవి, DD1లో వచ్చేవి కాదు. అది కూడా దాని తర్వాత MTV ఒక 1 hour మాత్రమే ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేవి. అలా ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్. చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఒక రకంగా రెహమాన్ గారు హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఫర్ దాట్ ర్యాప్. రెహమాన్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కిరవాణి సార్ మేడ్ మీ అ ర్యాపర్. ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే నేను అతిలి సతి పాడేవాడిని కాదు. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఐ స్టార్టెడ్ రైటింగ్. అది డార్లింగ్.